నామానికి స్తోత్రం కలిగిన దాకా అందరికీ దేవుని పేరు వందనాలండి. ఈరోజు 3వ రోజు జూన్ లో మనం రీతిగా తెలుసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి మహాకృపను బట్టి దేవునికి నేను సమయం చెల్లిస్తా ఉన్నాను. ఈ సమయంలో మన మధ్యలో దైవచంద్రాలు మరి ల్యాండినా గారు సిస్టర్ గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, అయా నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అయా నీ కుమారుడు ప్రభ నా తండ్రి, నాయన ప్రవర్తన గారిని ప్రభ మీరు ప్రేరేపించిన తండ్రి, మీరు ఏర్పాటు చేసినటువంటి ప్రభ నా తండ్రి, నాయన ఈ యొక్క జూమ్ మీటింగ్ ను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అయా దీని ద్వారా ప్రభ నా తండ్రి, నాయన మీ నామాన్ని ప్రభా నాయన మేము గణపరచగలగటానికి ప్రభా, మేము నీ నామాన్ని కొనియాడగలగటానికి నా తండ్రి, అయా ఇంకా నా తండ్రి నాయన ఆత్మీయ స్థితిలో ప్రభా మేము ఎదగగలగటానికి ప్రభా నీవు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాను నాయన. అయా నా తండ్రి నాయన నీవెంతైనా నమ్మదగిన దేవుడవు నాయన, శక్తి కలిగిన దేవుడవు ప్రభా. నీ కుమార్ని ప్రభా మీరు ఇంకా బలపరిచిన ఆయన తన పరిచరణ అంతటిని కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. అయా ఇక్కడ కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నాయన నీ నామ మహిమార్థమే మేము బ్రతకగలగటానికి ప్రభా మీరు మాకు సహాయం చేయండి నాయన. అయా కుమారులైతే అంటూ ఉన్నారు నా తండ్రి, భక్తిహీనుని గుడారం వద్ద నివసించుట కంటే నాయన మా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట మాకు ఇష్టము అంటూ ఉన్నారు నాయన. అయా నీ మందిరావరణములోనే సకల ఆశీర్వాదాలు, సకల విధములైనటువంటి దీవెనలు నీ యొక్క సన్నిధానంలో గుప్తమై ఉంటూ ఉన్నవు నాయన. నీవు ఆశీర్వదిస్తే మేము ఆశీర్వదించబడతాము నా తండ్రి. ఈ నవంబర్ మాసం అంతా కూడా నా తండ్రి నాయన అయా ఎన్నో కొత్త విషయాలు ప్రభా నా తండ్రి నాయన మేము తెలుసుకొని ప్రభా ఆత్మీయంగా మేము బలపరచబడగలగటానికి నాయన, ఇంకా విశ్వాసంతో మా జీవిత యాత్రలో నాయన మేము ముందుకు నడవగలగటానికి నా తండ్రి మీ నామ మహిమార్థమ ఈ లోకములో మేము జీవించగలగటానికి సహాయం చేయండి అయ్యా. ఈ యొక్క ప్రార్థన నా తండ్రి నాయన అయ్యా ఆది నుండి అంతం వరకు కూడా మీ ఆత్మాధ్వర్యంలో మీరు జరిగించుకొని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు అందుకొనమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సిస్టర్ గారికి నాకు తెలియజేస్తాం. సమయంలో ఒక ఉన్నామండి మన మధ్యలో మాస్టర్ గారు, అనురాధ సిస్టర్ గారు మరి హైదరాబాద్ నుంచి ఉన్నారు. వారు దేవుని యొక్క పాట పాడి దేవుని వస్తున్నారు. మాస్టర్ అనురాధ సిస్టర్ గారిని హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ హైదరాబాద్ నుంచి వారు నాకు ఇస్తా ఉన్నారు. వారు పాట పాడవలసిందిగా పెట్టుకోవచ్చు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇంకో వందనాలు. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోని. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోని. శాశ్వతమైనది ఎంతో మధురమైనది, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోని. అతి కాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో, అతి కాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నీ పత్రికగా. అతి కాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో
జీవించుచున్నాను నీ ప్రేమకు నీ పత్రికగా. నీదో రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోని, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నా ప్రాణ ప్రియుడా శ్రేష్ఠ ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పముగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోని, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. దేవునికి వందనాలు. చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహింపరిచిన పాస్టర్ అనురాధ గారికి నా ప్రత్యేక వందనాలు చేస్తా ఉంటుంది. ఈ సమయంలో మరి వాక్యం నిమిత్తం ప్రార్థన చేయడానికి మధ్యలో పాస్టర్ సునేత్ర వారు వాక్యం నిమిత్తమై ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట వారు నాకు అన్మ్యూట్ చేసుకొని ప్రార్థన చేయండి. మగంత పరిశుద్ధుడా నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నా తండ్రి ఉద్యోగం నుండి నేను అయ్యా నేను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నీవే నీ కృపతో నీ కాపుదలతో కాపాడి భద్రపరుచుకొని వేడుకుంటున్నాను. నీ నామానికి మహిమకరంగా జరుగుటకు సహాయం చేయండి అయ్యా. ఎత్తుకోవచ్చున్న వాక్యాన్ని దీవించండి ప్రభా. అయా వాక్యం వినుచుండగా మా హృదయాల్లో భద్రపరుచుకునే భాగ్యం తెచ్చేయండి అయా. దుష్టుడు వాక్యం ఎత్తుకొని పోకుండా నాయన అయా మా ఆత్మలకు నీవే కావలిగా ఉండండి తండ్రి. అనేక మంది బిడలు విమర్శ చూస్తుండగా ఆ బిడల్ని దీవించండి, వాళ్ళ కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి నాయన ప్రభా. నీ ఆజ్ఞలను నీ కట్టడలను ధ్యానిస్తూ ప్రభా అయా నీ పరలోక రాజ్యంలో చేరుటకు నాయన తగిన సహాయం చేయండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మేమెంతో ఆశగా నాయన అనుదినము ఈ యొక్క జూమ్ మీటింగ్ లో తండ్రి మేము తండ్రి అయ్యా నీ వాక్యం వినాలని వస్తుండగా నాయన మమ్మల్ని దీవించండి, ఆస్వాదించండి అయ్యా. మాతో ఆయన మాట్లాడమని వేడుకుంటున్నాను ఆయన. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్యం విని నాయన మంచి నేలను పడిన విత్తనముల వల్లే మేము ఫలించే భాగ్యం దయచేయండి. నిన్ను అంటు కట్టుకొని నీతో ఫలించే జీవితం మాకు దయచేయండి. నూతన అనేక మంది ఆత్మల్ని కూడా నడిపించమని నీవే సహాయం చేయమని యేసయ్య నామం పేరిట అతి వినయంతో బ్రతిలాడి వేడుకుంటున్నా నా ప్రియ తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. 10 నిమిషాలు దేవుని యొక్క మాటలు కూడా శ్రద్ధగా విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి హోషేయ గ్రంథము
6వ అధ్యాయము 3వ వచనం చదువు. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పిల్లరా, ఈ రోజు దేవుని యొక్క వాక్యానికి ఒక టైటిల్ ఇవ్వటం జరిగిందండి. నోయింగ్ ద గాడ్ బెటర్. దేవుణ్ణి బాగా లోతుగా ప్రత్యేకంగా శ్రద్ధగా తెలుసుకోవటం అని దాని యొక్క అర్థం. అయితే ఈ హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడినటువంటి ఆ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ రోజు కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. చూడండి, దేవుడు ఉదయకాల సమయంలో ఆయన మనతో మాట్లాడటానికి దేవుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవా? ఎందుకంటే ఇక్కడ వాక్యం ఉంటుంది, ఉదయము తప్పక వచ్చిన రీతిని ఆయన ఉదయించును. ప్రతిరోజు ఉదయం అనేటువంటి వస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా దేవుడు వస్తాడా? దేవుడు వస్తే మనకి మనం చేసేటువంటి ప్రార్థన ఆయన ఆలకిస్తాడా అని మనం చూస్తే, కీర్తన గ్రంథములో ఆ యొక్క 5వ కీర్తన 3వ చరణంలో అంటున్నాడు, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన సన్నిధిని సిద్ధము చేసి కాచి యుందును. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటున్నాడు, యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును. అంటే ఎవరైతే ఉదయకాల సమయంలో దేవునికి మొరపెడతారో, ప్రార్థన చేస్తారో, వారి యొక్క ప్రార్థన ఉదయకాల సమయంలో దేవుడు ఆలకిస్తాడు. ఎందుకంటే ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంటును. ఒకవేళ దేవుడు ఉదయకాల సమయంలో మన ప్రార్థన ఆలకించకపోతే, ఒకవేళ దేవుడు ఉదయకాల సమయంలో మనల్ని దర్శించకపోతే, ఆయన అవైలబుల్ గా ఉండకపోతే మనము ప్రార్థన చేసినా కూడా ఉపయోగం లేదు. అయితే వాక్యంలో దేవుడు హోషేయలో చెప్పినట్టుగా ఆయన ఉదయకాల సమయంలో మనం చేసేటువంటి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడనేటువంటి విషయం గమనించాలి. వాస్తవంగా ప్రార్థన అంటే ఏమిటి? ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఇక్కడ ప్రార్థన అంటే ఏమిటి అంటే, మన విన్నపాలు, మన యొక్క ఆ యొక్క నీడ్స్ లేకపోతే మన యొక్క రిక్వెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభు యొక్క దృష్టికి తీసుకొచ్చేదాన్నే ప్రార్థన అని చెప్పని అంటారు. ఆ ప్రార్థన ఉదయకాల సమయంలో మనము ప్రార్థన చేస్తే, ప్రతిరోజు ఉదయాన్నే ఒక టైం మనం కేటాయించుకొని దేవుని సన్నిధిలో మన కుటుంబ అవసరతల నిమిత్తమై, మనకున్న అక్కర్ల నిమిత్తమై మనము దేవుని దగ్గర ఉదయకాల సమయంలో మనము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే దేవుడు ఈ ప్రార్థన ఆలకిస్తాడు, కానీ ఆ ప్రార్థనకు మనకి జవాబు వస్తుందా అని మనం చూస్తే, యెర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో అంటున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. దేవుడు అంటూ ఉన్నాడు, ఎవరైతే మొరపెడతారో వారికి తప్పనిసరిగా జవాబు దయచేసేటువంటి వాడు మన తండ్రి అయినటువంటి దేవుడు. అయితే నీవు గ్రహింపులేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను కూడా నీకు తెలియజేసేదని. చూడండి, ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనము ప్రార్థన చేసి,
ఆ ప్రార్థన మనము చేస్తే కంపల్సరిగా దేవుని యొద్ద నుండి మనకి జవాబు వస్తుంది, దేవుని యొద్ద నుండి మనకి ఉత్తరము వస్తుంది అని చెప్పి వాక్యం సెలవిస్తాం. అలాగే మనం చూస్తే దేవుని యొక్క సన్నిధిలో కీర్తనల గ్రంథము 34వ కీర్తన 17వ చరణాన్ని మనం చూస్తే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఇక్కడ నీతిమంతులు మొరపెడితే ఎవరికి ప్రార్థనకి జవాబు వస్తుంది? నీతిమంతులు ప్రార్థనకి జవాబు వస్తుంది అని వాక్యం సెలవిస్తాం. అయితే మరొకసారి మనం హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదివితే, మరి యెహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి, యెహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదాము రండి. ఉదయము తప్పక వచ్చిన రీతిని ఆయన ఉదయించును, తర్వాత వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడిపినట్టు తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఇప్పుడు ఈ మాటను గురించి ధ్యానం చేద్దాం. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. మరి వాస్తవానికి వర్షము వలె దేవుడు మన యొద్దకు వస్తాడా? వర్షము వలె దేవుడు మనల్ని దర్శిస్తాడా అని మనం చూస్తే, పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలె లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. చూడండి, దేవుని యొక్క ఇక్కడ మనం వర్షము వలె దేవుడు మనల్ని దర్శించడానికి వస్తాడా అని చెప్పానంటే, వాక్యం అంటూ ఉంది, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలె లేత గడ్డి మీద పడు చినుకు వలె పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండును. మరి వర్షము వలె ఎలా వస్తాడు అంటే, వాక్యము, ఉపదేశము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఉపదేశము వానవలే వచ్చును అని చెప్పని వాక్యం సెలవిస్తావు. ఇంకొక మాటను అంటున్నాడు, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 10వ వచనం అంటున్నాడు, వర్షమును మహిమను ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరల భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకే అది చిగురించి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోటి నుండి వచ్చినము ఉండును. చిగురిస్తూ ఉంటదంట. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. వర్షము మహిమ ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరల భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకే అది చిగురునిచ్చు వర్ధిల్లునట్లు చేయును, అలాగే నోటి నుండి వచ్చినము ఉండును. దేవుని యొక్క వాక్యము అది వర్షము వలె వస్తుంది. దేవుని యొక్క వాక్యము అది వర్ధిల్లింప చేస్తుంది. దేవుని యొక్క వాక్యము అది జీవమైనది. దేవుని యొక్క వాక్యము ఎవరి హృదయములో అయితే నాటబడుతుందో ఆ వాక్యము ఫలింపజేస్తుంది, ఆ వ్యక్తిని ఫలింపజేస్తుంది, తన కుటుంబాన్ని ఫలింపజేస్తుంది అని చెప్పని దేవుని యొక్క మాటలు తెలియపరుస్తా ఉన్నాయి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దేవునిని మనం అర్థం చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. మరి చాలా మంది మూఢనమ్మకాలైనటువంటి భక్తిలో ఉంటారు. మూఢనమ్మకాలైనటువంటి భక్తి మనల్ని నిత్యరాజ్యానికి మనం నడిపించదు. వాక్యానుసారమైనటువంటి జీవితం అది దేవుని రాజ్యానికి మనం నడిపిస్తుంది. ఈరోజు నోయింగ్ ద గాడ్ బెటర్, దేవుణ్ణి బాగా తెలుసుకొనుట, ఇంకా స్పష్టముగా తెలుసుకొనుట. ఏమిటి దేవుణ్ణి బాగా తెలుసుకోవటం అంటే, దేవుడు ప్రతి ఉదయమున దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుడు ప్రతి ఉదయమున మనము చేసేటువంటి ప్రార్థన
దేవుడు ఆలకిస్తాడు. దేవుడు ప్రతి ఉదయమున మనం చేసేటువంటి ప్రార్థన ఆలకించటమే కాదు, కానీ ఆ ప్రార్థనకు దేవుడు జవాబునిస్తాడు. అలాగే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆ యొక్క తొలకరి వర్షము వలె, ఆ యొక్క వర్షము వలె దేవుడు తన యొక్క వాక్కు ద్వారా మనలను ఆయన దర్శిస్తా ఉన్నాడు. ఎవరైతే ఆ వాక్యాన్ని విని నమ్మి విశ్వసించి వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తారో వారి జీవితంలో ఆ యొక్క ఏముంటుందంటే విత్తనమును విత్తువానికి చూడండి, అక్కడ భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారం కలుగుటకై, అంటే ఆహారం కలగటానికి, విత్తి వారికి విత్తనము రావటానికి, అది ఫలించటానికి ఆ వాక్యము పనిచేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఎవరైనా ఇలా దేవుని యొక్క వాక్యాన్ని విని, దేవుని యొక్క వాక్యాన్ని మరి అంటే దేవుడిచ్చినటువంటి వాక్యానికి విధేయత చూపించి ఒబీడియంట్ గా ఉండి ఆ యొక్క మాటను విశ్వసించి, దేవుడు మాటను విశ్వసించి దాని ప్రకారం నడుచుకున్న వాళ్ళు ఎవరన్నా బైబిల్లో ఫలించినట్టుగా మనం చూస్తున్నామా అంటే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆది కాండము 12వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చూస్తే అక్కడ అబ్రహాముని మనం గమనిస్తా ఉన్నాం. ఈ అబ్రహాం ఏం చేస్తున్నాడంటే అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము అని చెప్పని అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు అని చెప్తున్నాడు. తర్వాత నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను ద్వేషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. చూడండి, అబ్రహాముతో దేవుడు 3 విషయాలు. ఒకటి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు బయటికి రా, నేను చూపించేటువంటి ప్రాంతానికి నువ్వు వచ్చేసే అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడంటే దేవుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వాదమునకు కర్తగా నేను మలుస్తాను అని చెప్పని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మూడోదిగా దేవుడు అంటున్నాడు, నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను ఎవరైతే శపిస్తారో వారిని నేను శపిస్తానని చెప్పని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతా ఉన్నాడు. అయితే అబ్రహాము ఈ విషయాలు విని ఆయన విడిచిపెట్టలేదు, కానీ దేవుని మాట మీద విశ్వాసం ఉంచాడని, దేవుడిచ్చినటువంటి వాగ్దానం మీద, దేవుడు పిలిచినటువంటి పిలుపు మీద నమ్మకత్వాన్ని నిలుపుకొని అతను అబ్రహాము దేవుడి మాట విని ఆ యొక్క ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకే అబ్రహాము ప్రయాణం చేశానని చెప్పని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే అబ్రహాము దేవుడికి లోబడి మాటిచ్చి బయటికి వచ్చినట్టుగా మనం చూస్తున్నటువంటి అబ్రహాము జీవితంలో దేవుని యొక్క మాటలు నెరవేరాయి. దేవుని యొక్క మాటలు ఆ యొక్క నెరవేరాయి. ఎలా అంటే రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు మనం చూసుకుంటే 20వ వచనంలో ఉంటుంది, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపగా, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపగా దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము మూలమున బలము నొందెను, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈ మాటను జాగ్రత్తగా వినాలి. ఏది అబ్రహాంకి నీతిగా ఎంచబడిందంటే అబ్రహాము విశ్వాసం ఉంచాడు. ఈరోజు ఎవరండి నీతిమంతులు? ఎవరు? మనం అనుకుంటాం నీతిమంతులు అంట, వాళ్ళు ఎక్కడ ఉంటారు? నీతిమంతులు అంటే ఎవరైతే ప్రభువునందు విశ్వసిస్తారో వారు నీతిమంతులు. వారి గురించి దేవుడి దాకా మనం చదివినటువంటి భాగంలో కీర్తనల్లో 34:17
34వ కీర్తన 17వ చరణంలో ఏమన్నాడంటే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించు. ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ శ్రమ నుండి నీకు విడుదల లేదు. ఈ రోజు ప్రార్థన చేస్తున్నావు, ఏ మేలు నీకు జరగటం లేదు. ఈ రోజు ప్రార్థన చేస్తున్నావు, మనం చేసేటువంటి ప్రార్థన అది ఫలింపు లేనటువంటిగా ఉంది. మరి ఆ యొక్క ప్రార్థనకి జవాబు ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రార్థన చేస్తే నేను మాట్లాడతానన్నాడు. ప్రార్థన చేస్తే నీ శ్రమ నుండి విడిపిస్తానన్నటువంటి దేవుడు ఈ రోజు మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వలన మనకి ఆ యొక్క సమస్యల నుండి, శ్రమల నుండి విడుదల ఎందుకు రావటం లేదు అంటే, దేవుడు ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నీతిమంతుని ప్రార్థన, నీతిమంతుడు మొరపెడితే, నీతిమంతుడు కన్నీరు కారిస్తే, నీతిమంతుడు అంగలారిస్తే, నీతిమంతుడు ఉపవాసం ఉండి దేవుని అడిగితే, నీతిమంతుడు రహస్యమందు దేవుడు చూచులాగిన ఆ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే, నీతిమంతుని యొక్క ప్రార్థన యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఆ శ్రమల నుండి విడిపించాలి అంటే నీవు నీతిమంతుడువై ఉండాలి. నీవు నీతిమంతుడువై ఉండాలి అంటే ఏం చేయాలి? నువ్వేం చేయాలి? నీతిమంతుడు ఉండాలంటే ఏం చేయాలి? ఏమి చేయనవసరం లేదండి. ఒకటి, దేవుని యందు విశ్వాసము ఉంచాలి. అబ్రహాము విషయంలో దేవుడు కార్యం చేశాడు అంటే, అబ్రహాము దేవుని మాటను విన్నాడు. అబ్రహాం విషయంలో దేవుడు మేలు జరిగించాడంటే, అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు బయటికి రా నీ ఇంటి నుంచి అన్నప్పుడు అబ్రహాము తన బంధువుల్ని, తన కుటుంబాన్ని, తన తండ్రిని, తన వారిని, రక్త సంబంధుల్ని అందరిని విడిచిపెట్టి ఆ యొక్క దేవుని యొక్క స్వరము విని, దేవుని యొక్క మాట విని, ఆ మాటకు లోబడి విధేయత చూపించి తన యొక్క కుటుంబాన్ని విడిచి దేవుణ్ణి వెంబడించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు ఆ యొక్క దేవుడు నిన్ను పిలుస్తాడు. ఒకవేళ నీకున్న సమస్తముని విడిచి రా అంటే నువ్వు విడిచి రాగలవా? విడిచి రాగలవా? నీకున్న కుటుంబాన్ని విడిచి రా దేవుని సేవ కంటే రాలేము. నీకున్న ఆస్తిపాత్రలను విడిచి రా దేవుని సేవ కంటే రాలేము. నీకున్నటువంటి ఆ యొక్క సంస్థ ఏదైతే బంగారం, వెండి, వజ్రాలు ఉన్నాయో ఇవన్నీ కూడా నువ్వు పెంటగా ఎంచుకొని వాటిని నువ్వు తీసివేసేసి నువ్వు రా దేవుని సన్నిధి కంటే దేవుడు ఒకవేళ పిలిస్తే మనం రాగలమా? చూడండి. కానీ అబ్రహాం ఏం చేస్తున్నాడు? అబ్రహాము విశ్వాసం ఉంచి దేవుణ్ణి వెంబడించాడు. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎందుకు ఎంచబడిందంటే అబ్రహాము విశ్వాసములో బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తన యొక్క జీవితాన్ని మనం చూస్తే, అబ్రహాము జీవితం చూస్తే ఎన్నో శ్రమలు. అబ్రహాము లావిష్ హౌసెస్ లో నివాసం చేయలేదండి. అబ్రహాము యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, అబ్రహాము గురించి బైబిల్ సాక్ష్యం ఇస్తుంది, అబ్రహాము బహు ధనవంతుడై ఉండెను. అబ్రహాం ఎలాంటి వాడంట? దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు. అబ్రహాము బహు ధనవంతుడుగా ఉన్నాడు. బహు ధనవంతుడుగా ఉన్నటువంటి అబ్రహాము ఆయన లావిష్ లైఫ్ ని ఆయన కోరుకోలేదు. కానీ ఆయన గుడారాల్లో ఉండేవాడు. దేవుని కోసము ఆల్టర్స్ ని కట్టించాడు. దేవునికి బలి అర్పించేటువంటి వాటికి గొప్పగా ఆల్టర్స్ ఏర్పాటు చేశాడు. అంటే దేవుని కోసము ఎంతైనా ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ తనకు తాను వాడుకోవటానికి, తన కుటుంబానికి వాడుకోవటానికి మటుకు అబ్రహాము ఎప్పుడు కూడా గొప్ప స్థితిలో బ్రతకాలని చెప్పని అబ్రహాము ఎప్పుడు కోరుకోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకనంటే అబ్రహాము అంత సింప్లిసిటీగా నివాసం చేసేవాడు. తన యొక్క లైఫ్ స్టైల్ ని దేవునికి మహిమకరంగా జీవించేవాడు. వాక్యం అంటుంది, ఇదిగో చూడండి పరిశుద్ధ గ్రంథంలో వాక్యం ఏమని జ్ఞాపకం చేస్తా ఉందంటే, నీ కలిగినవన్నీ కూడా ఒక దినాన్ని నువ్వు విడిచి వెళ్ళవలసిన వాడివే. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు ఇక్కడ కాదు సమకూర్చుకోవాల్సింది, దేవుని రాజ్యంలో నువ్వు సమకూర్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని రాజ్యంలో నువ్వు సమకూర్చుకుంటావో, ఎప్పుడైతే దేవుని రాజ్యంలో నీ సంపదను నువ్వు దాచుకుంటావో, అక్కడ దొంగరాడు, అక్కడ అవి తుప్పు పట్టవు అని చెప్పని వాక్యం సెలవిస్తావు. ఎందుకని ఈ మాట దేవుడు చెప్తున్నాడంటే, ఒకవేళ ఇక్కడ నువ్వు సంపాదించాలనుకుంటున్నావో,
ఒకవేళ ఇక్కడ నువ్వు దాచుకోవాలనుకుంటున్నావు, ఒకవేళ ఇక్కడ నువ్వు జాగ్రత్త చేసుకోవాలంటే నీ మనసంతా వాటి మీదే ఉంటది. నీ మనసంతా నీ బంగారం మీదే, నీ మనసంతా నీ ఆస్తుపాస్తుల మీదే, నీ మనసంతా నీ కలిగిన వాటి మీదే ఉంటది. కానీ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం మీద నీకు ఉండదు ప్రియులారా. అబ్రహాం ఏం చేస్తున్నాడంటే, అతను బహు ధనవంతుడైనప్పటికీ తన ధనాన్ని బట్టి అతను ఎక్కడ కూడా అతిశయింపబడలేదు, కానీ దేవుని బట్టి అతిశయింపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకెవరైనా భక్తులు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము వారి పట్ల నెరవేర్చబడిందా అంటే చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 30 నుండి 35 వచనాలు, అలాగే 38వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ మరియను చూస్తా ఉన్నాం. ఆ మరియతో దూత మాట్లాడుతా ఉంది. దూత, మరియ భయపడకుము, దేవుని వలన నీవు కృప నొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడని అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై యుండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొనును, గనక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చూడండి, ఇక్కడ మరియా విషయంలో మనము చూస్తే ఆ మరియతో దేవుని యొక్క దూత మాట్లాడుతా ఉంది. దేవుని యొక్క దూత మరియతో ఏమని మాట్లాడుతా ఉందంటే, మరియా, నీవు గర్భవతురాలు అవుతావు, నీ కడుపున యేసు ప్రభు జన్మిస్తాడని చెప్తున్నాడు. ఆ యొక్క దూత చెప్తున్నప్పుడు మరియా అంటుంది, ఇది ఎలా సాధ్యమవుతుంది? నేను ఒక పురుషునితో వెళ్ళలేదు కదా, మరి ఎలా సాధ్యమవుతుందంటే పరిశుద్ధాత్మ వలన ఇది సాధ్యమవుతుంది అని చెప్పని ఆ దూత మరియతో మాట్లాడుతా ఉంటుంటే, ఆ యొక్క చూడండి పరిశుద్ధ గ్రంథంలో మరి ఏమంటుందో తెలుసా? 38వ వచనము, లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనములో, అందుకు మరియా, ఇదిగో ప్రభువుకు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనేను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాను. ఇక్కడ మరియా ఏమని చెప్తుందంటే, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని. చూడండి, వివాహము కాలేదు మరియకి, మరి ప్రదానం చేయబడినట్టుగా ఆ యొక్క లేఖనాలు తెలియపరుస్తా ఉన్నారు. అయితే వివాహం కాకుండా మరి గర్భవతి అవ్వాలి అంటే మరి దూత వచ్చి మాట్లాడినప్పుడు, అది అలా అవటం నాకు ఇష్టమే, నేను గర్భము ధరించడం నాకు ఇష్టమే, యేసు ప్రభుకి జన్మం ఇవ్వటం నాకు ఇష్టమే అని చెప్పని ఆ యొక్క మరియా ఏం చేస్తుందంటే తన యొక్క అంగీకారాన్ని తెలియపరచు. ఈరోజు మనం అలాంటి అంగీకారాన్ని తెలియపరచగలుగుతామా? ఈరోజు అలాంటి అంగీకారము మనము చేయగలుగుతామా అంటే మనం అలాంటి అంగీకారం మనం తెలియపరచలేము. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసము లేనటువంటిది. ఉదాహరణకి దేవుడు వచ్చి, అయా నీ కలిగిందంతా ఈ రోజు అమ్మేసేసి, మొత్తం సమస్తము అమ్మేసేసి నువ్వు నన్ను వెంబడించు అని చెప్పానంటే మనం ఏం చేస్తామండి? దేవుడు స్వరముతో మాట్లాడి దర్శించి ఆ మాట చెబితే మనం ఏం చేస్తాము? మనము ఏమీ చేయం. రెండవది, ఈ రోజు నుంచి నీ పరిచర్య అంతా పూర్తిగా ఆపేసుకొని, నీ సేవంతా ఆపేసుకొని, ఇదిగో నన్ను వెంబడించు అని చెప్పానంటే ఆ పని మనం చేస్తామా? మనం ఏమి చేయం. ఇదిగో పలానా వ్యక్తికి బాగాలేదు, అతను హాస్పిటల్లో ఉంటున్నాడు, నువ్వు వెళ్ళి అతనికి ఆ యొక్క హాస్పిటల్ ఖర్చుల నిమిత్తము నువ్వు అవసరమైనటువంటి డబ్బులు అతనికి ఇచ్చేసేయి అని చెప్పానంటే మనం వెళ్ళి అతనికి ఇవ్వగలుగుతామా? ఏమి చేయం. ఎందుకు చేయమండి? దేవుడు అంటే నమ్మకం లేదు. ఎందుకు చేయము? పేరుకి ప్రార్థనా పరులు అనేటువంటి పేరు మాత్రమే. అందుకే వాక్యం ఉంటుంది, జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకుంది, కానీ నీవు మృతుడవే అని చెప్పని అంటున్నాడు. మృతుడంటే ఆత్మానుసారంగా మృతి చెందాము. మనం ఏ మేలు ఇతరులకు మనం చేయలేము. మనుషులు అడిగితే నువ్వు చేయనవసరం లేదు, మనుషులు అడిగితే నువ్వు దాన ధర్మాలు చేయనవసరం లేదు,
మనుషులు అడిగితే నీ డబ్బులు నువ్వు ప్రెస్టేజ్ కోసం చాలా మంది ఏం చేస్తారంటే మనుషుల కోసం ఘనత పొందాలని, మనుషుల్లో పేర్లు సంపాదించుకోవాలని, మనుషుల్లో ప్రఖ్యాతి సంపాదించుకోవాలని దానాలు ధర్మాలు చేస్తా ఉంటారు. అయితే ఈ దాన ధర్మాలు మనుషుల కోసం వాళ్ళ కోసం నువ్వు చేస్తే దేవుడు గుర్తిస్తాడో లేదో నాకైతే తెలియదు. కానీ ఒకవేళ దేవుడు ఎవరన్నా శ్రమతో ఉన్నప్పుడు చూచి, ఒకవేళ ఎవరైనా దేవుడు శ్రమలో ఉన్న వారిని చూచి వారిని ఆదుకోవటం కొరకు దేవుడు నీ వద్దకు వచ్చి ఆయన నిజముగా నీతో మాట్లాడి ఫలానా వ్యక్తికి సహాయం చేయని చెప్పంటే నువ్వు చేయగలిగినటువంటి స్థితిలో ఉంటే అది నిజమైనటువంటి విశ్వాసం. ఆ సారిపతి గ్రామంలో ఉన్నటువంటి పేద విధవరాలు, ఆమె దగ్గర అంత పిండి అంత నూనె ఉంది. దైవజనుడు వచ్చి అంటున్నాడు, మొదటి అప్పము నాకు ఇవ్వు అని చెప్పినప్పుడు ఆ విధవరాలు ఆ మొదటి అప్పాన్ని ఏం చేస్తుందండి, తన కొరకు తన కుమారుడు కొరకు 2 అప్పములు చేసుకుందాం అనుకున్న ఆమె దైవజనుడు మాట విని విశ్వాసం నుంచి నా ఇంటికి ఒక దైవజనుడు వచ్చాడని చెప్పని ఆ మొదటి అప్పాన్ని ఇచ్చినప్పుడు ఆ కరువు కాలం అంతా కూడా ఆ పిండి తరిగిపోలేదు, ఆ నూనె తరిగిపోలేదు, ఆ కుటుంబం పోషించబడింది. ఈ రోజు నిజమైనటువంటి సేవకుడు, నిజమైనటువంటి దైవజనుడు, నిజమైనటువంటి పరిచర్య ఏదైతే ఇదిగో ఉందో ఆ సేవకుని పట్ల నీవు విధేయత కలిగి జీవిస్తే దేవుడు నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇలా ఈ మరియా ఏం చేస్తుంది, దేవుడు చెప్పినటువంటి దూత చెప్పిన మాటలకు ఏమంటుందండి, నాకు జరుగును గాక అని ఆ దూతకి చెప్తా ఉంది. చూడండి, ఆ యొక్క మరియా జీవితంలో దేవుడు ఏం చేశాడు, ఆమె విశ్వసించింది, దేవుడు ఆమె కార్యం చేశాడు. లోకాసు వార్త 2:11 అంటున్నాడు, దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు ప్రభు వారు మరియా గర్భాన జన్మించారు. అందుకని దేవుని వాగ్దానము, దేవుని యొక్క వాక్కు ఎప్పుడు కూడా అది వ్యర్థము కాదు. నీ పట్ల దేవుడు వాగ్దానం చేస్తుంటే, నిజముగా దేవుడు నీ పట్ల వాగ్దానం చేస్తుంటే, నిజముగా దేవుడు మీతో మాట్లాడి ఉంటే, నిజముగా దేవుడు మిమ్మల్ని దర్శించి ఉంటే, ముమ్మాటికి దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క ఆ యొక్క ప్రవచనము ఏదైతే నీ పట్ల దేవుడు చేశాడో అది కంపల్సరిగా జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అది జరగాలి అంటే నీవు విశ్వాసం ఉంచాలి. నువ్వు విశ్వాసం ఉంచితే దేవుడు నీ పట్ల కార్యము చేస్తాడు. ఎందుకంటే విశ్వాసం అనేది అది నీకు నీతిగా మార్చబడుతుంది. విశ్వాసం అనేది నిన్ను నీతిమంతుడుగా చేస్తుంది. విశ్వాసం అనేది నిన్ను నీతిమంతునిగా దేవుని దృష్టిలోకి తీసుకొని వెళ్తుంది. అబ్రహాము విశ్వసించాను, మేరీ విశ్వసించాను, వారి యొక్క విశ్వాసము దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండను గనక ఆ యొక్క నీతిమంతుడు చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, వారి శ్రమ నుండి వారిని విడిపిస్తాడు. ఈరోజు నీతిమంతుడుగా నీవు మారాలి. ఈ రోజు నుంచి పరిశుద్ధుడిగా నీవు మారాలి. పైకి నేను పరిశుద్ధుడని పరిశుద్ధురాలని మనం చెప్పుకుంటే పొరపాటు. నేను మీకు ఒక గొప్ప రహస్యాన్ని చెప్తానని. ఒక గొప్ప రహస్యం ఏమిటి అంటే, చాలా మంది కూడా విస్తారమైనటువంటి మాటలు మాట్లాడతారు, నోటికొచ్చినట్టు మాట్లాడతారు. అప్పటికప్పుడు బీపీ వచ్చేసింది, ఎట్టబడితే అట్టు మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు. కాసేపు ఆగి సినిమా చూస్తారు, కాసేపు ఆగి టీవీ చూస్తారు, కాసేపు ఆగి సీరియల్స్ చూస్తారు. ఆ ఫోన్ లో ఎప్పుడు కూడా ఆ యొక్క యూట్యూబ్ షో సంబంధించిన అన్ని చూస్తారు. అన్ని చూసి అన్ని తప్పులు చేసి అన్ని రకాలైనటువంటి పనులు చేసి వాళ్ళు ఏం చేస్తారంటే, నేను పరిశుద్ధుడిని అంటారు. వాళ్ళు ఏమంటారండి, నేను పరిశుద్ధుడిని అంటారు. వాళ్ళు ఏమంటారు, నేను ప్రార్థనా పరుణ్ణి అంటారు. వాళ్ళు ఏమంటారు, ఇదిగో నాతో దేవుడు మాట్లాడాడంట. వాక్యం చెప్తుంది దేవుడు మాట్లాడటం బహు అరుదు అని చెప్పు. మరి ఎవరు మాట్లాడుతున్నారు? అపవాది వెలుగుదూత వేషంలో నీతో మాట్లాడుతున్నాడేమో, అపవాదే యేసు ప్రభుగా కనపడుతున్నాడేమో, అపవాదే యేసు ప్రభు దూతగా యేసు ప్రభు అవతారం ఎత్తి నీ ఎత్తుకు వస్తున్నాడేమో. ఎందుకనంటే అపవాదికి అసాధ్యమైంది ఏమీ లేదు ప్రియులారా, అపవాదికి కూడా అన్ని సాధ్యమే. ఎందుకనంటే
అపవాది కూడా వెలుగు, ఆ యొక్క అపవాదిని గురించి మాట్లాడినప్పుడు అపవాది కూడా తేజ నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెందుకు ఆకాశం నుండి కింద పడితివి అని చెప్పాను. అపవాది ఎవరు? ఒక కెరేబు అని చెప్పిన వాక్యం సెలవిస్తావు. ఈ యొక్క అపవాది ఏమో ఒకవేళ దేవుళ్లాగా మాట్లాడుతున్నాడేమో, ఒకవేళ అపవాది నేను దేవుళ్లాగా దర్శిస్తున్నాడేమో, అపవాది యేసు ప్రభులాగా కనపడుతున్నాడేమో. వాడికి అసాధ్యమైంది ఏమి లేదు. ఎందుకనంటే చూడండి, ఈ రోజు చాలా మంది గృహాల్లో యేసు ప్రభు ఫోటోలు ఉంటాయి. ఈరోజు చాలా మంది ఆ ఫోన్లలో యేసు ప్రభు ఫోటోలు ఉంటాయి. అసలు నిజంగా యేసు ప్రభు ఆయనేనా? కరుణామయుడు సినిమాలో ఒక ఆయన విజయ్ చంద్ర అనే ఒక యాక్టర్ యేసు ప్రభు ఇది చేశాడు. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ కి సంబంధించి ఒక యాక్టర్, ఫిల్మ్ యాక్టర్ యేసు ప్రభు. వీళ్ళందరూ యేసు ప్రభులా? ఈ రోజు నువ్వు కళ్ళు మూసుకోగానే నువ్వు ప్రార్థన చేయాలి అని కళ్ళు మూసుకోగానే నీకు కనపడేటువంటి ఇమేజ్ యేసు ప్రభు అని నువ్వు అనగానే నీకు కనపడేటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో, అంటే నీకు కనిపిస్తున్నటువంటి ప్రతిమ, ఆ రూపం ఏదైతే ఉందో అది యేసు ప్రభువేనా? ఎవరు చూపిస్తున్నారు? ఆ ఇమేజ్ ఎవరిది? ఆ ఇమేజ్ ఎవరిదండి? అది యేసు ప్రభు రూపం అయితే కాదు. యేసు ప్రభుని గురించి ఆయన అదృశ్య స్వరూపమైనటువంటి దేవుడు అని చెప్పని వాక్యం సెలవిస్తావు. మరి అదృశ్య స్వరూపమైనటువంటి దేవుడికి రూపము, ఇంట్లో ఫోటోలు, మరి ఫోన్లో ఫోటోలు, మరి ఎక్కడ పెట్టినా ఫోటోలు పెట్టుకొని ఆ దేవుడిని ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, ఫోటోలో ఉన్న దేవుడిని ప్రార్థన చేస్తున్నావేమో, ఆ యొక్క కరుణామయుడు సినిమాలో ఉన్న విజయ్ చంద్రనే, ఆ యాక్టర్నే నువ్వు దేవుడు అనుకొని ప్రార్థన చేస్తున్నావేమో, ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ లో ఆ సినిమాలో ఉన్నటువంటి హీరో యాక్టర్ ఎవరైతే ఉన్నారో అతనే దేవుడు అనుకొని ప్రార్థన చేస్తున్నావేమో, లేకపోతే ఇంకేదన్నా ప్రతిమలు నువ్వు చేసుకొని, ఇంకేదైనా బొమ్మను నువ్వు చేసుకొని, ఇంకేదైనా బొమ్మను నువ్వు తెచ్చుకొని అదే దేవుడు అని చెప్పని నువ్వు ఒకవేళ ప్రార్థన చేస్తున్నావేమో. జాగ్రత్త, అది యేసు ప్రభు కాదు. జాగ్రత్తగా, ఆయన దేవుడు కాదు. ఆ ప్రతిమ దేవుడు కాదు. ఆ ప్రతిమ ఒకవేళ అపవాది కావచ్చు, ఆ ప్రతిమ ఒకవేళ వెలుగుదోత కావచ్చు, కానీ తండ్రి అయినటువంటి దేవుడు ఎప్పుడు కూడా అలాంటి రూపంలో ఆయన కనపడడు. ఆయన ఎలా కనపడతాడంటే ఆయన చెప్తా ఉన్నాడు చూడండి, హోషేయ 6:3 అంటున్నాడు, యెహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదాము రండి. ఉదయము తప్పక వచ్చిన రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టు తొలకరి వర్షము, కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. దేవుడు ప్రతి దినము వస్తాడు. ప్రతి దినము వస్తున్నటువంటి దేవుడు నీ కంటికి కనపడ్డు ప్రియులారా. దేవుడు ప్రతి దినము వస్తాడు. ప్రతి దినం వచ్చేటువంటి దేవుణ్ణి నీవు నీతిమంతుడిగా విశ్వాసము నువ్వు నమ్మాలి. ఎలా? ఈ రోజు నుంచి నమ్మాలి. నిజముగా ప్రతి ఉదయాన్నే దేవుడు నా దగ్గరికి వస్తాడు. ప్రతి ఉదయాన్నే దేవుడు నా దగ్గరకు వచ్చినప్పుడు నా కష్టాన్ని, నా శ్రమని, నా బాధను, నా కన్నీటిని దేవుడికి నేను చెప్పుకోవాలి. నువ్వు చెప్పుకోవాలి అంటే నువ్వేం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటమే, విజ్ఞాపన చేయటమే, దేవునికి నీ అవసరతలు, నీ రిక్వెస్ట్లు చెప్పుకోవటమే ప్రార్థన అని చెప్పిన వాక్యం సెలవిస్తుంది. అది చెప్పుకోవాలి అంటే ఉదయం దేవుడు వస్తాడని నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే నీవు నీతిమంతుడుగా మార్చబడతావు. నీతిమంతుడుగా ఉన్న వ్యక్తి చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని చెప్పని వాక్యంలో సెలవిస్తున్నాడు. గనక ప్రతిరోజు ఇక మీదట దేవుని చిత్తం అయితే మీరెప్పుడు మెలకు వస్తే అప్పుడు, అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ మీరు లేవండి ఏదన్నా. ఎందుకంటే యేసు ప్రభు వారి యొక్క దినచర్య మనం చూస్తే ఆయన ఇంకా చీకటిగా ఉండగానే వాక్యంలో చెప్తున్నాడు, యేసు ప్రభు వారు ఇంకా చీకటి ఉండగానే, వెలుతురు రాకమునిపే, పగలు రాకమునిపే, ఆ యొక్క సూర్యుడు రాకమునిపే ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసాము అని చెప్పిన వాక్యం చెప్తుంది. కాబట్టి మనం ఎవరిని నమ్మాలి? యేసు ప్రభు మాటలు నమ్మాలి. ఎవరిని విశ్వసించాలి? యేసు ప్రభుని విశ్వసించాలి. ఎవరిని వెంబడించాలి? ఆయనను వెంబడించాలి. అంటే ఆయన చెప్పేటువంటి బోధనలో ఆ బోధ ఏమంటున్నాడు తెలుసా? ఉదయాన్నే చీకట ఉండగానే పెందల కడనే యేసు ప్రభు వారు ప్రార్థన చేశాను. నువ్వు కూడా ఉదయాన్నే లేవండి, చిన్న ప్రార్థన చేయండి. మీ అవసరం లేదున్న మనుషులు చెప్పుకుంటే అపహాసం చేస్తారండి.
నీ కష్టాన్ని మనుషులకు చెప్తే నవ్వుకుంటారండి. నీ కష్టాన్ని ఇతరులకు చెప్తే హేళన చేస్తారండి. నీ గురించి 10 మందికి చాటింపు వేస్తారండి. నిన్ను అక్కడ అందరూ కూడా నీ మీద చెప్పుకుంటూ జోక్స్ చేసుకుంటూ నిన్ను అవమానిస్తారు తప్ప నీ బంధువులు కానీ, నీ మిత్రులు కానీ, నీ స్నేహితులు కానీ, ఈ భూమి మీద ఏ మనిషి కూడా నీ కష్టాన్ని చెప్పుకుంటే అతను నీకు సహాయం చేయడు. కానీ నీకు సహాయం చేసేటువంటి, నీ ప్రార్థన వినేటువంటి, నీ కష్టమును తీర్చేటువంటి కేవలము ఏకైక వ్యక్తి ఈ భూమి మీద ఉన్నాడంటే ఆయనే ప్రభువు, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారని చెప్పుకొని సమయంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మీరు ఉదయాన్నే లెగవండి, యేసు నా దగ్గర ఉన్నాడని నమ్మండి, ప్రార్థన చేయండి, మీ యొక్క ఆ యొక్క రిక్వెస్ట్ లేవన్నాయో దేవునికి తెలియపరచండి. ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి తగిన సమయంలో దేవుడు ఆ ప్రార్థనకు జవాబు దయచేస్తాడని వాక్యం సెలవిస్తాము. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరం చెప్తామండి ఆమేన్. సరే, ప్రార్థన చేసుకుందాం. ఈ 2 రిక్వెస్ట్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మిమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా యేసయ్య, మీకు వందనాలు. మీరు ప్రేమించి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఇదిగో తండ్రి, ఈ రోజు ఎవరైతే ప్రభువా నాయన మరి బిడలు, దైవజనులు, అలాగే విశ్వాసులు నాయన ఈ జూమ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారో వారందరినీ కూడా పేరు పేరున మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. మీలో ఉన్న సకల ఆశీర్వాదాలు బిడ్డలకు మీరు దయచేయండి. వారి హృదయ ఆలోచనలు, హృదయ తలంపులను వెలిగిన దేవుడు కనుక ఇదిగో తండ్రి, వారి యొక్క అవసరతలు, అక్కర్లు నజరేయుడైన యేసు నామములో మీరు తీర్చండి, మీరు మహిమ పొందండి. అలాగే తండ్రి, ఈ రోజు ప్రత్యేకించి నాయన 2 ప్రేయర్ రిక్వెస్ట్ నాయన. ఒకటి నాయన పాస్టర్ గారు, ప్లానిన సిస్టర్ గారు ఇదిగో సుద్దపల్లిలో చేస్తున్నటువంటి పరిచర్య ఆయన ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ నామానికి మహిమ తెచ్చుకునే విధముగా ఆ ప్రాంత ప్రజలు నాయన ఇదిగో నువ్వు దేవుడవు, సజీవుడు, పరిశుద్ధుడు అని నమ్మి విశ్వసించి ఇదిగో తండ్రి నిన్ను నమ్ముకొనలాగిన మీ దాసురాలు ద్వారా అనేక గొప్ప కార్యము ఆ ప్రాంతంలో మీరు జరిగించారు. మీ దాసురాలను మరుగుపరిచి సత్యవాక్కును ప్రభువా మీరు ప్రకటన చేసి అనేకులకు మేలును నాయన ఆ ప్రాంతంలో మీరు జరిగించమని అడుగుతా ఉన్నా. గొప్ప అద్భుతములు, ఆశ్చర్యములు మీరు జరిగించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా ఇదిగో ఆ పరిచర్యలో ఎవరైతే విశ్వాసులుగా ఉంటున్నారో వారి కుటుంబాలన్నీ కూడా ఇదిగో తండ్రి చక్కగా క్షేమముగా ఉండలాగా నీ కృప దయచేయండి. అలాగే మీ దాసుల కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను. అలాగే తండ్రి మరొక రిక్వెస్ట్ కొరకు నాయన వెంకటేశ్వర ప్రాంతము, నెల్లూరు జిల్లా ఇదిగో నాయన ప్రవీణ సిస్టర్ గారిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదిగో నాయన ఆ ప్రాంతంలో మందిరము ఏర్పాటు చేయటానికి ఇదిగో ద్వారము తెరవండి, మార్గము సరళము చేయండి. ఏ స్థలం అయితే ప్రభా బిడలకు మీరు కేటాయించారు ఆ స్థలంలో ఇదిగో నాయన త్వరతగా ఆ యొక్క మందిర పనులు ప్రారంభించడానికి ఇదిగో నాయన అడ్డుగా ఉన్న ప్రతి విధమైన దురాత్మంధకాల చీకటి శక్తులను నజరేయుడైన యేసు నామములో లయపరుస్తూ ఉన్నాం. మార్గము సరళం చేయండి. అక్కడ ఆ స్థలములో మందిరము పునాది వేయబడుటకు చక్కని మందిరము, అయా గొప్ప మందిరము తండ్రి నీ నామానికి మహిమకరముగా అనేకులకి అది ప్రార్థన మందిరముగా మలచబడులాగిన అక్కడ మంచి నిర్మాణము మీరు జరిగించమని అడుగుతా ఉన్నా. వారి అవసరతను మీరు తీర్చండి, వారి అక్కర్ను మీరు తీర్చండి. ఇదిగో వెండి బంగారం కోరటం లేదు, కానీ ఆ ప్రాంతంలో మందిరం కట్టాలని ఆశ కలిగి ఉండగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా ఇదిగో తండ్రి ఆ యొక్క బిడలు ప్రభా ఆ మందిరం కొరకు ఆశపడుచు ఉన్నారు కనుక ఇదిగో ఆ మందిరం కట్టబడి నీ చిత్తం అయితే ఇదిగో నాయన నూతన సంవత్సరంలో మరి రానున్నటువంటి సంవత్సరంలో అది ఓపెన్ అవుటకు కూడా ఆయా ప్రారంభించబట్టకు కూడా మార్గం సరళం చేయమని వారు కావలసినటువంటి ఆర్థిక వనరులను నజరేయుడైన యేసు నామములో నాయన మీరు అనుగ్రహించి మహిమ పొందమని అడుగుచున్నారు. అలాగే ఈ రోజు తండ్రి ఎవరైతే ఇంకా మరి జాయిన్ అయ్యారు, ఇప్పుడు జాయిన్ అవుతున్నారు నాయన, ఎర్లీగా జాయిన్ అయ్యారు, వారందరినీ కూడా మీరు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకొంతమంది ఈ జూమ్ ఎలా యూజ్ చేయాలో తెలియక ఇదిగో లింక్ ద్వారా ఎలా కనెక్ట్ అవ్వాలో తెలియక కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి బిడలు ఎవరైతే ఉన్నారో వారు నాయన చక్కగా అవి తెలుసుకోవటానికి నాయన వారికి అవకాశం కల్పించి వారు కూడా జూమ్ లో జాయిన్ అవటానికి
ఈ నెలంతా కూడా ప్రత్యేకించి నీ పాద సన్నిధిలో అయా మేము చేరి దేవుని యొక్క మాటలు వినటానికి ప్రభా నీ కృప మాకు తోడుగా ఉంచుకుని అడుగుతా ఉన్నాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి ఇదిగో తండ్రి మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేయులాగన ప్రతి దినము అనుదినము వాక్యాన్ని మేము ధ్యానించే భాగ్యం మీరు ఇచ్చింది. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆఖరిగా ఆశీర్వాదం ఉండి మన మధ్యలో ఉన్నటువంటి లండిన సిస్టర్ గారు పాస్టర్ గారు ఆశీర్వాదం ఇస్తారు. జూమ్ క్లోజ్ చేస్తాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు ఆయన యొక్క తండ్రి అయినటువంటి దేవుని సమాధానము మనకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికి దేవుని పేరు వందనాలండి. అందరికి హృదయపూర్వక వందనాలు. థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి జూమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు. అందరికీ వందనాలు. గుడ్ నైట్.